డాక్టర్ శోభా మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సమత గారు మరి వారి భర్త రమేష్ గారు ఈ యొక్క ఆనంద్ ఈ యొక్క జాబ్ మీద ఈ యొక్క నిర్వహణ జరిగింది. మరి జాబ్ మీద చాలామంది యువకులు ఉన్నారు, ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇంజనీర్స్, ఈ మధ్యన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్స్ డిప్లొమా హోల్డర్స్ కూడా ఈ యొక్క జాబ్ మీదకి ఫార్మసీస్, అదేవిధంగా డాక్టర్ కాబట్టి ఫార్మసీస్ మరి పారామెడికల్ సంబంధించినటువంటి యొక్క ఓపెనింగ్స్కు చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి. మరి వారు చెప్పడం ప్రకారం సాయంకాలం వరకు చాలామంది ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచి శాలరీతో వాళ్ళకు జాబ్స్ వస్తాయి. ఇటువంటి ఒక జాబ్ మేళా ద్వారా చాలామంది యువకులు ఉద్యోగాల కోసం అక్కడెక్కడ తిరిగేవద్దు. ఈ జాబ్ మేళాలో వారికి కావాల్సినటువంటి ఒక జాబ్ దొరికే అవకాశాలు ఉంటాయి. తర్వాత కంపెనీస్ కూడా వారికి కావాల్సిన మ్యాన్ పవర్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి జాబ్ మేళా ఏర్పాటు చేయడంలో చాలా మంచి కార్యక్రమం కూడా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు యువత ఉద్యోగాల కోసము ప్రభుత్వాల మీద కానీ పబ్లిక్ సెక్టర్ మీద కానీ ఎక్కువ డిపెండ్ కాకుండా సొంతంగా మనం ప్రైవేట్ ఉద్యోగాలు ఒకటి, రెండోది మనమే ఉద్యోగం క్రియేట్ చేయొచ్చు. స్టార్టప్ ఇండియా, నరేంద్ర మోదీ గారు ఈరోజు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మహిళల కోసం ముద్రా లోన్స్, తర్వాత ఇవన్నీ కార్యక్రమాల ద్వారా చాలామంది యువకులకు ఒక అవకాశము ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఏ జాబ్ సీకర్ వీ కెన్ బికమ్ జాబ్ గివర్. అంటే ఉద్యోగాలు తీసుకునే బదులు మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు. మనం అటువంటి ఒక పరిస్థితి ఈరోజు నరేంద్ర మోదీ గారు నిర్మాణం చేశారు. మరి జాబ్ మేళా ఈ యొక్క డాక్టర్ శోభా ఫౌండేషన్ ద్వారా పెట్టేటువంటి ఒక వారి నిర్వాహకులు డాక్టర్ సమత గారికి, డాక్టర్ ఆనంద్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన చేస్తాను. ఎవరైనా మహిళా బిల్లు ఇక రాదు, ఇక మహిళలకు రిజర్వేషన్ రాదు అనేటటువంటి ఆలోచన ఎవరి దగ్గర ఉంటుంది, పొరపాటు. మోదీ హైతో ముమ్కిన్ హై అనేది మీ అందరూ కూడా నమ్ముతాము. నరేంద్ర మోదీ గారు తప్పకుండా ఈ దేశం మహిళలకు న్యాయం చేస్తారు. తప్పకుండా మళ్ళీ మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అనేది స్పష్టంగా వారణాసిలో చెప్పారు. కాశీ విశ్వనాథుడి నేల మీద చెప్పినందుకు తప్పకుండా వారు చేస్తారని చెప్పి మేమంతా పూర్తిగా నమ్ముతాము.